ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో భాగంగా దివ్యాంగులు, వికలాంగుల పెన్షన్‌లకు సంబంధించి ఒక ఊహించని షాకింగ్ న్యూస్ అయితే ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగిందనమాట. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్‌ల ఆధారంగా ఇప్పటివరకు పెన్షన్‌లు పొందుతున్నటువంటి వారికే కాకుండా, ఫేక్ సర్టిఫికేట్‌లు జారీ చేసినటువంటి వైద్యుల మీద కూడా ప్రభుత్వం కఠిన చర్యలనేటివి తీసుకున్నట్లు తెలుస్తోంది. సో, ముఖ్యంగా అప్పీల్ చేయబడినటువంటి పెన్షన్‌ల పరిస్థితి ఏంటి? సో, మా పెన్షన్‌లనేటివి కొనసాగుతాయా? లేదా నిలుపుదల చేయబడతాయని చెప్పి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. వారికి సంబంధించి కూడా ఒక కొత్త సమాచారం అయితే రావడం జరిగింది. అలానే దివ్యాంగులు, వికలాంగుల పెన్షన్‌లకు సంబంధించి 200 కొత్త అప్లికేషన్స్ ప్రతి జిల్లా నుంచి తీసుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వము వాటిని ఎందుకు ప్రాసెస్ చేయడం లేదనేది కూడా ఒక ప్రశ్నగా అయితే మారిపోయి ఉందన్నమాట. సో, వీటన్నిటి మీద నేను మీకు వివరంగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందిస్తున్నాను. అందులో జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్‌గా వచ్చేటువంటి పెన్షన్‌ల అప్డేట్స్ అనేటివి తెలుస్తాయి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, అసలు దివ్యాంగులు, వికలాంగుల పెన్షన్‌లకు సంబంధించి మొదటి నుంచి జరిగినటువంటి ప్రక్రియ గురించి అయితే ఇప్పుడు మనం ఒకసారి రిమైండ్ చేసుకుందాము. సో, మనకు పెన్షన్‌లు అనేటివి జూన్ నెల నుంచి అయితే పెంచి ఇచ్చారనమాట 2024 నుంచి. అయితే పెంచినటువంటి ఈ యొక్క పెన్షన్‌లలో హై అమౌంట్ అనేది ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగుల పెన్షన్స్ మరియు మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి అయితే ఎక్కువ అమౌంట్ అనేది ఉందన్నమాట. ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగుల పెన్షన్‌లలో ఎక్కువగా అనర్హులైతే ఉన్నట్లు గుర్తించినటువంటి ప్రభుత్వము వారందరికీ కూడా రీఅసెస్మెంట్ నోటీసులు అనేటివి జారీ చేసింది. అంటే రీఅసెస్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు నిజమైన అర్హులా కాదా అనే దానికి సంబంధించి వైద్యులు పరీక్షలు అనేటివి నిర్వహించుకునే దానికి సంబంధించి నోటీసులు అనేటివి లబ్ధిదారులకైతే అందించిందనమాట. సో, లబ్ధిదారులైతే ఇక్కడ రీఅసెస్మెంట్ కొరకు చాలామంది కూడా వెళ్ళారు. సో, వైద్య పరీక్షలు అనేటివి నిర్వహించుకొని వచ్చేశారు. తర్వాత ఏం జరిగిందంటే ఈ రీఅసెస్మెంట్ ప్రాసెస్ తర్వాత ప్రభుత్వము అందులో చాలామంది కూడా అర్హులు ఉన్నట్లు, అంటే వాళ్ళు అసలు పెన్షన్‌లకి ఎలిజిబుల్ కాదు అన్నట్లు, అదేవిధంగా వారు ఈ యొక్క నిర్దేశించినటువంటి సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్ కంటే ఇంకా తక్కువ పర్సెంటేజ్ అనేది కలిగి ఉండాలి అని కొత్త సదరం సర్టిఫికేట్‌లను మరియు ఎవరైతే పెన్షన్‌కి అర్హులు ఉన్నారో వారికి రద్దు నోటీసులు అనేటివి అందించడం జరిగింది. సో, ఇక్కడ చాలామంది కూడా రద్దు చేయబడినటువంటి పెన్షన్ లబ్ధిదారులు కూడా వారు నిజంగానే ఎలిజిబుల్ అయ్యి ఉంటే మరొకసారి మీరు రీఅసెస్మెంట్‌కి అప్పీల్ చేసుకోవచ్చని చెప్పి ప్రభుత్వమే దరఖాస్తులను ఒక నెల రోజుల తర్వాత అయితే తీసుకుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకైతే ఈ యొక్క రద్దు నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు మరియు ఎవరైతే సదరం సర్టిఫికేట్ పర్సెంటేజ్ తగ్గిపోయి వచ్చేటువంటి పెన్షన్‌ని ఇంకా తక్కువ పెన్షన్‌కైతే మారిపోయినటువంటి వాళ్ళు, అంటే కేటగిరీ మారిపోయినటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు అనేటివి మళ్ళీ అప్పీల్ చేసుకున్నారనమాట. అప్పీల్ చేసుకున్నటువంటి వాటిల్లో కొంతమందికి ఫైనల్ నోటీసులు అనేటివి రావడం జరిగింది. కొంతమందికి ఈ యొక్క పెన్షన్ క్యాన్సిలేషన్ నోటీసులు అనేటివి రావడం జరిగింది. సో, అయితే ఇక్కడ చాలా తక్కువ శాతం మాత్రమే ఈ సెకండ్ టైం వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు కానివ్వండి, ఈ యొక్క ఫైనల్ నోటీసులు కానివ్వండి వచ్చాయన్నమాట. అంటే 100లో ఒక 20% మాత్రమే ఈ నోటీసులు అనేటివి అందుకున్నారు. రిమైనింగ్ వాళ్ళు వారి యొక్క పెన్షన్ ఎప్పుడు ఊడిపోతుంది, అసలు పెన్షన్ అనేది క్లారిటీ ఏంటి, ఉందా లేదా అనేది భయపడుతూనే ఉన్నారనమాట. సో, వాళ్ళకి ఏం చెప్పిందంటే ప్రభుత్వము, మీ పెన్షన్లు అయితే మేము రద్దు చేయము, వీలైనంత వరకు మీరు అర్హులైతే ఆ కేటగిరీకి సంబంధించిన పెన్షన్‌ని తప్ప మేము నిజంగా మీరు అనర్హులైతే వారి యొక్క పెన్షన్‌ని తొలగిస్తామని చెప్పి హామీ కూడా ఇస్తూ ప్రతి నెల కూడా కంటిన్యూ చేస్తుంది. అంటే అప్పీల్ చేసుకున్నటువంటి పెన్షన్లకు వెరిఫికేషన్ ప్రక్రియ హోల్డ్‌లో ఉన్నా గానీ పెన్షన్లు అనేటివి కొనసాగిస్తుంది. ఇది ఒక మంచి శుభవార్త. అయితే రీసెంట్‌గా మనకు ఈరోజే అందినటువంటి సమాచారం ప్రకారము నకిలీ ధృవపత్రాలు జారీ చేసినటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలైతే తీసుకోవడం జరిగినట్లు తెలిసిందనమాట. అంటే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఆసుపత్రిలో గతంలో సదరం ధృవపత్రాల నకిలీ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలైతే తీసుకుంది. వికలాంగత్వం లేని వారికి అక్రమంగా ధృవపత్రాలు మంజూరు చేసినటువంటి 4 వైద్యుల మీద ఇంక్రిమెంట్లు నిలిపివేసే ఉత్తర్వులైతే తీసుకుంది. సో, ఇలా పెన్షన్లు ఏవైతే పొందాలని దురుద్దేశంతో నకిలీ ధృవపత్రాలు పొందినటువంటి వారి మీదే కాకుండా నకిలీ ధృవపత్రాలు జారీ చేసినటువంటి వైద్యుల మీద కూడా ప్రభుత్వము కఠిన చర్యలు అనేటివి తీసుకుంటుంది. అయితే ఈ యొక్క అప్పీల్ ప్రాసెస్ ఎందుకు హోల్డ్‌లో పడిపోయిందంటే ప్రెజెంట్ సదరం సర్టిఫికేట్లకు సంబంధించి కొత్తగా స్లాట్స్ బుక్ చేసుకోవడము, వైద్యులు అందుబాటులో లేకపోవడము, ఇలాంటి రీజన్స్ వల్ల సదరం సర్టిఫికేట్లకు సంబంధించి అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ హోల్డ్‌లో పడిపోయింది. సో, అయితే ప్రభుత్వము రీసెంట్‌గా
ఒక కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ల పరిశీలనను స్పీడప్ చేస్తున్నామని చెప్తుందన్నమాట. ఈ స్పీడప్లో భాగంగా పెన్షన్లు నిజంగా మీరు అనర్హులైతే తొలగిపోయే అవకాశాలు 100% అయితే ఉందన్నమాట. మీరు నిజంగా ఎలిజిబుల్ అయితే మీరు ప్రభుత్వం నిర్దేశించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పరీక్షల ఆధారంగా మీకు ఫైనల్ నోటిఫికేషన్, ఫైనల్ సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది. అదే కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. మళ్ళీ మీరు అప్పీల్ చేసుకునే దానికి అవకాశం అనేది ఉండదు. సో ఈ ప్రాసెస్ అనేది జరగాల్సి ఉంది, జరుగుతుంది. నెక్స్ట్ మంత్ కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికైతే ఒక కొత్త టెక్నాలజీ ద్వారా అయితే ఈ పనులు అయితే స్పీడప్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందండి. ఓకేనా? సో అయితే ఇవన్నీ ఇలా ఉండగా కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే ఇప్పుడు మా దగ్గర సదరం సర్టిఫికేట్ అనేది మేము స్లాట్ బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్ అనేది తెచ్చుకునేసి ఉన్నాము. సో మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అని అడుగుతున్నారు. సో అయితే ఇక్కడ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడైతే ప్రభుత్వము సైట్ అనేది అవైలబుల్లోకి అయితే తీసుకువస్తుందో అప్పుడే మీరు దరఖాస్తులు చేసుకోవాలన్నమాట. సదరం సర్టిఫికేట్ మెయిన్ మీ దగ్గర ఉండాల్సింది. ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీరు ఎప్పుడైతే పెన్షన్లు అనేటివి ఓపెన్ అవుతాయి సైట్ అనేది అప్పుడు నేను మీకు చెప్తాను, దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు. ఓకేనా? ప్రస్తుతానికైతే ఓపెన్లో లేవు పెన్షన్ సైటు, కొత్తగా దరఖాస్తుల స్వీకరణ అనేది జరగడం లేదు. సో ఇవన్నీ ఎలా ఉండగా డిసెంబర్ నెలాఖరులో ఒక క్యాబినెట్ మీటింగ్లో మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారండి. ప్రతి జిల్లా నుంచి 200 కొత్త అప్లికేషన్స్ ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగులు, క్యాన్సర్ రోగులకు, ఎమర్జెన్సీ ఉన్నటువంటి వాళ్ళకి అంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి సంబంధించి అయితే అవకాశం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అసలు దాని గురించి అసలు పట్టించుకోవట్లేదండి ప్రభుత్వం. నిజం చెప్పాలంటే ఈ 200 కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదనమాట. సో ఈవెన్ మీడియా ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా కూడా ఎలాంటి సమాచారం అయితే రాలేదు ప్రస్తుతానికి. సో వాటి గురించి కూడా లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. సో వారికి కూడా ఈ సమాధానం అనేది నేను మీకు చెప్తున్నాను. సో కాబట్టి కొత్త పెన్షన్లకు అవకాశం లేదు కానివ్వండి, ఉన్నటువంటి ఈ యొక్క దివ్యాంగుల, వికలాంగుల పెన్షన్లలో కోతలు అనేవి జరగబోతున్నాయి. ఇది మాత్రము నిజము. మీరు రాబోయే రోజుల్లో ఈ న్యూస్ అనేది వింటారు. నిజంగా అర్హులైతే మీ పెన్షన్ కోల్పోరు. మీరు ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చుకొని పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే అలాంటి పెన్షన్లు మాత్రమే తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం వార్నింగ్ ఇస్తుంది. అది మాత్రం నిజము, జరుగుతుంది కూడా. ఓకేనా? సో ఈ విధంగా పెన్షన్లకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పానండి. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందిస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అయిపోండి. ఏదైనా సమాచారం ముందుగా నేను టెలిగ్రామ్ ఛానల్లోనే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను అనమాట. ఓకేనా? సో మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో పెన్షన్లకి రిలేటెడ్గా ఉన్నటువంటి సమాచారంతో మీ ముందుకైతే వస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత వరకు ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే కొట్టండి. తప్పకుండా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అందరికీ.